ఇక పరవాడ ఫార్మసిటీలో జరిగిన చోరీ కేసును 4 రోజుల్లోనే అనకాపల్లి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ నెల 9న రవీంద్ర హిరియస్ కంపెనీలో 4.2 కిలోల పల్లాడియం కెమికల్ అదే చోరీకి గురైంది. సుమారు దీని విలువ దాదాపుగా 1,50,00,000గా ఉంటుందని అంచనా వేశారు. ఇందులో 4 నిందితులు భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసును 4 రోజుల్లో ఛేదించిన సిఐలకు, ఎస్ఐలకు ఎస్పీ అభినందనలు తెలిపారు. యూనిట్ నుంచి మనకి ఫస్ట్ టైం ఇది రిపోర్ట్. వాళ్ళ కంపెనీ లోపలే మేబీ చేసి ఉండొచ్చు, కానీ మనకి పోలీస్ కి రిపోర్ట్ వస్తాం మాత్రం ఇది ఫస్ట్. అవును, అందుకే దానికోసమే నేను కెమెరాలు పెడతామే, అదే అందుకే దట్ ఈస్ వై నేను కెమెరాస్ ఏర్పాటు చేస్తమే కాకుండా అది పనిచేస్తున్నాయో లేదో కూడా చూడాలి. మీ అందరికీ కూడా తెలిసిందే, ఈ రోజుల్లో వడ్డీ కొట్టుల్లో కూడా కొంతమంది కెమెరాలు పెడుతున్నారు, కానీ పని చేయవు. అది మధ్యలో పని చేస్తే మాగిపోతాయి, లేకపోతే ఆ కెమెరా ఎట్లా తిరిగిపోయి ఉంటుందంటే జస్ట్ స్కై కనిపిస్తుంది, రోడ్డు కనిపించదు. సో అట్లా కెమెరా పెట్టిన తర్వాత అసలు అది పని చేస్తుందా లేదా, ఆ కెమెరాలో ఏమి కనిపిస్తుంది, మనం కవర్ అవ్వాలనుకున్న ఏరియా కవర్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే యూజ్ ఉంటుంది. లేకపోతే ఊరిని ఆ కెమెరా పెట్టిన వల్ల మనకి యూజ్ ఉండదు. సో అన్ని కంపెనీస్ కూడా ఇట్లా చాలా వాల్యుబుల్ మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి అలాంటిది వాళ్ళు కనుక పెట్టుకుంటే వాళ్ళకి ఇలాంటి ఘటనలు జరగవు. జరిగినా కూడా డిటెక్ట్ చేస్తాం, ఇంక ఈజీ అవుతుంది. ఈసారి కూడా డిటెక్ట్ చేస్తాం జరిగింది, కానీ మన డిఎస్పీ గారు, సిఐ పరవాడ, ఎస్ఐ సిసిఎస్ ముగ్గురు కూడా చాలా పెయిన్స్ టేకింగ్ గా అక్కడ యూనిట్ నుంచి